ఎవరికోసం మమ్మీ బజ్బు కలుపుతున్నావు? డాడీ కోసమా? కాదు నాన్న, నీకోసమే ఇది. ఏంటిదంతా నాకా? నేనసలు బజ్బు తిన్నమ్మా. నేనేమైనా వెజిటేరియన్ బజ్బు తినడానికి? నా కోసం ఏదైనా చికెనో మటనో ఫిషో ఇలాంటివి తెప్పించు. లేదంటే నేను ఈ రోజు అసలు బువ్వే తినను. నాకొద్దు మమ్మీ, నాకొద్దు అని చెప్తే అర్థం కాదా నీకు? నాకొద్దు. ఈ బజ్బు ఇలాంటివన్నీ నా వల్ల అస్సలు సరిపోదు. నా వంటికి పడవి ఇవన్నీ. నాకు చికెను మటన్ ఇలాంటివే కావాలి. నాకు అసలు తినిపించొద్దు ప్లీజ్ మమ్మీ, నాకు తినిపించొద్దు. అబ్బా రామచంద్ర ప్రభు, ఈ మమ్మీస్ ఉన్నారే మన మాట అస్సలు వినరు. వాళ్ళు చెప్పిందే చేయాలంటారు. నాకు ఈ రోజు బజ్బు తినాలని లేదంటే బజ్బువే తినిపిస్తాను చూడండి. అయినా మా వాళ్ళు కామెంట్స్ లో వేసుకుంటారు. ఆగు మమ్మీ నిన్ను. ఫోర్స్ ఫీడింగ్ మంచిది కాదని మీరే కామెంట్ చేసి చెప్పండి గైస్. అది చూసిన తర్వాతనే మా మమ్మీకి బుద్ధి వస్తుంది. కామెంట్స్ లో నన్ను కాదు నాన్న బంగారం, నిన్నే తిడతారు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, అందుకే నేను ఇప్పుడు తినిపిస్తున్నాను. అవును తినలేదు, ఎందుకంటే చికెన్ పెట్టలేదు. చికెన్ ఎందుకు పెట్టలేదు? చికెన్ పెడితే నేను ఆ మామని తినేస్తాను కదా. ఈ రోజు సాటర్డే చికెన్ ఉండదని తెలుసు కదా నీకు. మళ్ళీ మారం చేయకుండా తినొచ్చు కదా పెట్టినప్పుడు. మమ్మీ ఈ మధ్య గ్రేట్ బ్రహ్మానందం గారు చెప్పారు, వెళ్ళేదా నువ్వు? దేవుణ్ణి ఎప్పుడు కిచెన్ దగ్గరికి తీసుకెళ్ళకూడదంట. అయినా నేనేంటి గైస్, మమ్మీ ముద్ద పెడుతుంటే వద్దని మారాన్ చేయకుండా ఆటోమేటిక్ గా నోట్ తెచ్చేస్తున్నానే. మమ్మీకి నేనేమైనా భయపడాను అనుకుంటున్నారా? కాదు కాదు, టేస్టీగా ఉంది పెరుగు కూడా. ఎందుకంటే ఇందులో మమ్మీ వెన్న వేసి కలిపింది కదా, అందుకే నోట్ తెచ్చి తినేస్తున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.